జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. శ్రీకాంత్ 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 ఏమైందిరా? అరే శ్రీకాంత్ 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 ఏమైంది? శ్రీకాంత్ మేడం మేడం అబ్బాయి రూమ్ లో ఇది ఉంది మేడం. అన్నయ్య శ్రీకాంత్ అన్నయ్య విషం తాగేశాడు. శ్రీకాంత్ రే శ్రీకాంత్ 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 రాజుగారు ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం. నీ పెళ్ళి కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇలాంటి అన్ని ఫంక్షన్లు చేస్తాం, సరేనా? అదేంటండి నిశ్చితార్థం రోజే విషం తాగాడు అబ్బాయి? ఇష్టం లేని పెళ్లి బలవంతంగా చేస్తున్నట్టున్నారు. అంతకు మించి ఏముంటుంది? తారా గారు, ఏంటండి ఇది? జనాలు అనుకుంటున్నట్టు మీరు మీ అబ్బాయికి బలవంతంగా పెళ్లి జరిపిస్తున్నారా? అంటే మీరు మీ పేరు ప్రఖ్యాతులు పెంచుకోవడానికి ఏకంగా మీ అబ్బాయి జీవితాన్ని పణంగా పెట్టాలని చూస్తున్నారా? వీళ్ళ మేడ్ ఇన్ హెవెన్ అంటేనే అలా ఉంటుందమ్మా, అందుకే అది అలా మూతపడిపోయింది. పాపం వాళ్ళ అబ్బాయి ఆల్రెడీ వేరే అమ్మాయిని ప్రేమించినట్లున్నాడండి. ఏంటి మేడం, వాళ్ళు చెప్పింది నిజమా? మీ శ్రీకాంత్ వేరే అమ్మాయిని ప్రేమించాడా? ఈ ఆత్మహత్య యత్నానికి ప్రేమ వ్యవహారమే కారణమా? వీళ్ళ మేడ్ ఇన్ హెవెన్ లో ఇలాంటి బలవంతం పెళ్లిలే చేస్తారమ్మా. మొన్న మధ్య మా అన్నయ్య గారి అబ్బాయి చేసుకున్న పిల్ల కూడా వీళ్ళ కంపెనీలోనే ట్రైనింగ్ అయింది, సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. తీరా చూస్తే పెళ్లికి ముందే 4-3 ప్రేమ వ్యవహారాలు ఉన్నాయని తెలిసిందమ్మా. ఇలాంటి ఫంక్షన్లలో జనాల్ని రప్పించి వీళ్ళ గ్రూమింగ్ కంపెనీలో జాయిన్ అయ్యేలా ఆశ చూపిస్తారు. జనాలు పిచ్చోళ్లాగా లక్షలు పోసి పిల్లల్ని జాయిన్ చేస్తారు. చివరికి ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. మాట్లాడరేంటి మేడం? జనాలు మాట్లాడేవన్నీ నిజాలా? మీది కేవలం వ్యాపారమా? మనసుకి ఎమోషన్స్ కి మీరు విలువివ్వరా? షట్ అప్! గెట్ లాస్ట్ ఎవ్రీబడి! ఐ సే గెట్ లాస్ట్! విష్ణు! అయ్యో ఏమైంది విష్ణు? విష్ణు నువ్వు హాస్పిటల్లో ఉండటం ఏంటమ్మా? అయ్యో ఈ చేతికి సిలైన్ ఏంటమ్మా? కృష్ణ ఏం జరిగింది? అమ్మా, ప్రతిదానికి ఇలా ఎందుకు అయిపోతావు? అక్కకేం కాలేదు. ఏమీ అవ్వకుండా హాస్పిటల్కి రావడం ఏంటే? నిజం చెప్పు, ఏమైంది విష్ణుకి? చెప్పు కృష్ణ, చెప్పు. చెప్పాను కదమ్మా, అక్కకేం కాలేదని. అక్కకి ఉదయం నుంచి ఒంట్లో బాగాలేదు. స్టమక్ పెయిన్గా ఉందంటే నేనే హాస్పిటల్కి తీసుకొచ్చాను. అలాగా? విష్ణు ఇప్పుడు ఎలా ఉంది? అంతా బానే ఉందా? బానే ఉందమ్మా. డాక్టర్ గారు చూసి అక్క మరీ నీరసంగా ఉందని చెప్పి సిలైన్ పెట్టారు. అంతకు మించి ఏమీ లేదు. నువ్వు భయపడిపోయి నార్మల్గా ఉన్న బీపీ రేట్ని రెచ్చగొట్టి పైకి లేవద్దు. నీకేంటే ఏనైనా అంటావు. ఒక్కసారిగా ఇలా విష్ణుని చూడగానే నా గుండె ఆగినంత పనైంది. తల్లిని కదే తట్టుకోలేక. అమ్మా, నువ్వు టెన్షన్ పడతావని
మాకుండే భయం అంతా నీ హెల్తే బాగుంటే ఏ విషయమైనా టక్కుమని ఫోన్ చేసి చెప్పొచ్చు. నీకున్న ఈ పరిస్థితుల్లో ప్రతి విషయాన్ని పద్ధతిగా ఆలోచించి అప్పుడే చెప్పాలి. అర్థమైందా? అర్థమైంది. అసలే రోజులు బాలేవు. అదే నా భయం. ఏమైందమ్మా? నేనిప్పుడు హాస్పిటల్కి ఎందుకు వచ్చానో తెలుసా? ఎవరిని చూడడానికి వచ్చావు? ఎవరో కాదే, మన శ్రీకాంతే. శ్రీకాంతా? అమ్మా, శ్రీకాంత్కి ఏమైంది? అన్నయ్య, శ్రీకాంత్ అన్నయ్య విషం తాగేశాడు. ఇదమ్మా జరిగింది. పాపం, ఆ అబ్బాయికి ప్రాణం తీసుకునేంత కష్టం ఏంటో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.